హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా రేజర్ 60 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకుంటే గ్లోబల్ వైజ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇదే ఫోన్ ఏంటంటే యూఎస్లో చూసుకున్నట్లయితే మోటరోలా రేజర్ 60 2025 కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట. అక్కడ వేరే నేమ్తో తీసుకొచ్చారు. గ్లోబల్ వైజ్గా మాత్రం రేజర్ 60 గానే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే రేజర్ 60 అల్ట్రా మొబైల్ అయితే మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతుంది. అది కూడా ఈ మంత్లోనే లాంచ్ అవుతుంది. మరి ఈ రేజర్ 60ని లాంచ్ చేస్తారా లేదైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుకే రేజర్ 60 అల్ట్రా వీడియో అయితే ఇప్పుడు మన ఛానల్లో అయితే రాదనమాట. ఖచ్చితంగా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయినప్పుడు అది వస్తుంది. సో రేజర్ 60 వీడియో కూడా ఇప్పుడు ఎందుకు వస్తుందంటే అప్పుడు లాంచ్ అవుతో లేదో ఇన్ఫర్మేషన్ లేదు. లాంచ్ అయినా కూడా ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఇండియన్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో సపరేట్గా అయితే ఏం చేయను. ఒకవేళ రేజర్ 60 అల్ట్రాతో పాటు లాంచ్ అయినా కూడా ఈ స్పెక్స్ చెప్పకుండా అక్కడ ఇండియన్ ప్రైజెస్ మాత్రమే చెప్తా. ఆఫర్స్ ఏమైనా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో ఇంటర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.9 ఇంచెస్ ఫోల్డబుల్, అది కూడా ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ ఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 3000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అదే ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకుంటే 3.6 ఇంచెస్ ఉంటుంది. పిఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1700 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది డిస్ప్లే సైడ్, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1056x1056 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 వచ్చేసి mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ వైడ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది, 8GB వర్చువల్ ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి Android 15 మీద వస్తుంది, Hello UI మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే నానో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఒకటి ఈ సిమ్ సపోర్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 24 5G బ్యాండ్స్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మోటో AI ఫీచర్స్ కూడా ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ ఉంటుంది. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 6E బ్లూటూత్ 5.4 NFC అలాగే USB Type-C తో కూడా ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.25 థిక్నెస్ ఉంటుంది. అదే ఫోల్డెడ్ సైడ్ చూసుకుంటే 15.85 థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ 188 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. IP48 రేటింగ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంపార్టెంట్గా అయితే నేను చెప్పినా అనమాట. ఇక ఈ మొబైల్ ఒకటే మోడల్ ఉంటుంది అనమాట. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 59,500 రూపాయలు పెట్టారు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్న స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అవి మిస్ కాకుండా ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకా యూట్యూబ్ కన్నా ముందే మన ఛానల్ అప్డేట్స్ గిట్లా తెలుసుకోవాలనుకుంటే, అంటే టెక్నాలజీకి సంబంధించినవి, అప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.